ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఏలినాడు శని వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. మరి కొంత పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులు పడి ఉంటారు ధనుసు రాశి వారు. మరి గత 10 సంవత్సరాల్లో మరి ఉత్థాన పతనాలు చూసి ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. ఇక మన జీవితం ఇంతేనా, ఇక జీవితంలో పైకి రాలేమా అనేటువంటి సందేహం కలుగుతుంది ధనుసు రాశి వాళ్ళకి. కానీ మరి ఇక్కడి నుంచి రాబోయే కాలం ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది ఈ మార్చి మాసంలోనే. అంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానజనం ధనక్షయం అని చెప్పి జ్యోతిషశాస్త్రం చెప్పింది. కాబట్టి మళ్ళీ శని భగవానుడు ద్వాదశం అంటే 12వ స్థానంలో, 8వ స్థానంలో, తర్వాత 4వ స్థానంలో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మానవుడి కాలచక్రంలో మరి ప్రతి 30 సంవత్సరాల్లో ఈ యొక్క దశ ప్రతివాడికి వస్తుంది. ఆ సమయంలోనే ప్రతివాడు దెబ్బతింటూ ఉంటాడు. దీనికి మనాతన తారతమ్యాలు లేవు, రాజు పేద అనేది తారతమ్యాలు ఎప్పుడు కూడా గ్రహాలకు ఉండవు. కాబట్టి ఇక్కడి నుంచి రాబోయే 2.5 సంవత్సరాలు 2.5 ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కొత్త కొత్త వ్యాపారాలు చేయడం పనికిరాదు. ఉన్నదాంతో సర్దుకొని ముందుకెళ్ళిపోవడం, కుటుంబపరంగా కొంత ప్రశాంతత అనేది ఏర్పరచుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని సమయంలో ఇంట్లో అశాంతి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతిదానికి అనవసరమైన వాదనలు చేసుకోవడం, వాదన ఎక్కడికో వెళ్ళిపోవడం, మరి రాత్రి అయ్యేప్పటికి భార్యాభర్త కొట్టుకొని చీ అంటే చీ అనుకొని మళ్ళీ పొద్దున్నే కలిసి తప్పదు కదా. ఇటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. జ్యోతిష్యం అనేది ఏంటంటే పంచమ వేదం. అంటే ఒక చిమ్మ చీకట్లో ఒక చిన్న జ్యోతి వెలిగించామనుకోండి, అంధకారం తొలగిపోయి మొత్తం కనపడుతూ ఉంటుంది. అట్లాగే జ్యోతిష్యం ఇటువంటి వాటికే పనికొస్తుంది. కాబట్టి ఈ కుటుంబ పరంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, భార్యాభర్తల మధ్య కొంత రిలేషన్షిప్లో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. కొత్త కొత్త వ్యాపారాలు పనికిరావు, ఉన్నదాంతో సర్దుకోవడం, మరి తిండి పట్టా గడిచిందా లేదని చూసుకోవాలి. రాబోయే 2.5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ సుమారుగా 2027వ సంవత్సరం వరకు మరి తిండి బట్టా చూసుకుంటే చాలు. ఎటువంటి పోగడా పోకూడదు, కొత్త వ్యాపారాలు పనికిరావు, మరి ఎవరిని నమ్మి మోసపోవడం అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఈ ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా తల్లికి కొంత అనారోగ్యం కనపడుతూ ఉంది. మరి తర్వాత తల్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చదువుకుంటే విద్యార్థులకు కొంత వ్యతిరేకమైన సమయం. అంటే మీరు ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, మరి కొత్త కోర్సులు ప్రారంభిద్దామని అనుకుంటూ ఉంటారో, దాంట్లో కొంత అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా కనపడుతుంది. మరి చతుర్థంలో శని భగవానుడు విద్య మీద ఖచ్చితంగా దెబ్బతీస్తాడు. అంటే విద్యలో ఆటంకాలు రావడం, విద్యలో చదువు ఆగిపోవడం, ఎంత ప్రయత్నం చేసినా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే చేయాలో దానికి కొంత వ్యతిరేకమైన సమయం. కాబట్టి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కొంత పోస్ట్పోన్ చేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఇంకోటి ఏంటయ్యా అంటే సంతానపరంగా కొంత జాగ్రత్త అవసరం. సంతానానికి అనుకోకుండా కొన్ని అనారోగ్య సూచనలు సూచిస్తూ ఉన్నాయి. అంటే పిల్లలకి ఏదో చిన్న చిన్న దెబ్బలు తగలడమో అటువంటి కనపడుతూ ఉంది. కాబట్టి సంతాన విషయంలో కొంత జాగ్రత్త అనేది ప్రధానంగా అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి విదేశీ వ్యవహారాల్లో కొంత ఆచితూచి అడుగులు వేయాలి. ఈ మార్చి మాసంలో ధనుసు రాశి వాళ్ళు మాత్రం పొరపాటును కూడా విదేశీ ప్రయత్నాలు అనేవి పనికిరావు. అవన్నీ వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కొంత భార్యకి కూడా అనారోగ్యం సూచిస్తూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు ఇటు నీచ స్థితిలో పడడం, చతుర్థ స్థానంలో షష్టగ్రహ కూటమి కలవడం, దాంట్లో అర్ధాష్టమ శని ప్రారంభం కావడం, అట్లాగే తండ్రి పరంగా రవి కూడా ఈ చతుర్థంలో ఉండడం వల్ల భార్యకు అనారోగ్యం, సంతానానికి అనారోగ్య సమస్యలు, తండ్రికి కూడా అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. అంటే టోటల్గా ఏంటంటే అంటే ఆరోగ్యపరంగా మీరు ఈ మాసంలో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అనుకోకుండా మీరు ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండడం అనే ప్రధానంగా చెప్పదగ్గ సూచన.
మరి ఊరికే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తకుండా ప్రతిదీ కూడా ఆచితూచి ముందుకు అడుగులు వేయాలి ఈ ధనుసు రాశి వాళ్ళు. మరి ఇటువంటి చెడు ఫలితాలు జరగబోయి సర్వశుభాలు జరగాలన్నా, ఆరోగ్యపరంగా బయటపడాలంటే మనం సూర్యనారాయణ స్వామి ప్రతినిత్యం కూడా సూర్యభవనుడికి అర్ఘ్యం ఇవ్వడం, ప్రధానంగా శని భగవానుకి ప్రదక్షిణ ఒక 40 రోజుల పాటు ప్రతినిత్యం శనికి కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే ప్రతినిత్యం కనీసం 27 రోజులు కానీ, నక్షత్ర సంఖ్య 27 అంటాం, అట్లాగే 40 రోజులు మండల దీక్ష అంటాం. ఈ 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణ చేయడం, శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల మరి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోకుండా హ్యాపీగా బయటపడటానికి నేను చెప్పిన రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ధనుసు రాశి వారికి.